హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న రిచువల్ ఏదైతే ఉందో దాన్ని మనుగలపడం అంటారండి మా సైడు. ఇది నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు తెలీదు ఇలాంటివి చేయడము. అయితే మనము భూదేవిని గౌరీదేవిగా ఆరాధిస్తాం. అంటే మనకు వరి పంట పండాలంటే భూదేవి సహాయంతోని, అదేవిధంగా ఈ వరి దుబ్బుని గౌరీదేవిగా మనం ఆరాధిస్తాం కదా! వాళ్ళిద్దరికీ కలిపి దమ్ములన్నీ అయిపోయినంక అంటే నాట్లేస్తాం కదండీ! నాట్లన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ శాంతపరిచేలా చేసే పూజ ఈ మనుగలపడము. అంటే దమ్ము మాడి అలికి తీరడానికి చేస్తారంట ఈ పూజ. నాకు కూడా తెలీదు. కానీ చేస్తుంటే చాలా అనిపించిందండి. చేసినాక ఇందులో నైవేద్యంగా చింతపండు కొంచెమున తర్వాత సోడిపిండి ఉంటది కదా! రాగిపిండితో చేసిన ఉండలైతే పెడతారండి. పెట్టినాక ఇలాగ అమ్మవారికి దండం పెట్టుకొని వర్షాలు సకాలంలో పడేలాగా, అదేవిధంగా పంటలన్నీ సుభిక్షంగా పండేలాగా మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పి మొక్కుకున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటలు కూడా చక్కగా పండాలని కోరుకున్నానండి. అదేవిధంగా నా కాలు పొలం నుంచి వచ్చేటప్పటికి ఇలా అయిపోయింది. పొలంలో మాత్రం చాలా మెత్తగుంది మట్టి. చూడండి ఎలా దిగిపోయినాయో కాళ్ళు.